నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణరాజు ప్రముఖ ఛానల్ సాక్షి వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ లో వివాదం మొదలైంది. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు సాక్షిపై ఫిర్యాదులు చేస్తూ కార్యాలయాల ముందు ఆందోళనకు కూడా దిగారు. అటు బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుబంధ మహిళా సంఘాలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీనికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యులని టీడీపీ ఆరోపిస్తుంటే టీవీలో వచ్చిన దానికి పార్టీకి సంబంధం అంటోంది వైఎస్ఆర్సీపీ. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన చర్చా వేదికలో భాగంగా అమరావతి దేవతల రాజధాని అనే ప్రభుత్వ ప్రచార వాక్యాన్ని విమర్శించారు కృష్ణరాజు. ఆ చర్చా వేదికను ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించారు. ఆ సంభాషణలో భాగంగా కృష్ణరాజు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. కానీ హిందూ దేవతలను ఆరాధించే వారిని కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది, ఏదో ఇంద్రలోకమో ఇంకోటో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి? ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు అని కృష్ణరాజు ఘాటైన వ్యాఖ్యలను చేశారు. ఆపై పలు మతాల దేవుళ్లను ఉద్దేశించి కూడా సంభాషణ జరిగింది. కాగా ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అమరావతి ప్రాంత మహిళలతో పాటు అన్ని పార్టీల వారు దీనిపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు, మహిళా నాయకులు ఫిర్యాదులు చేశారు. అనేక చోట్ల సాక్షి పత్రికలు తగలబెట్టడం, వ్యాఖ్యలు చేసిన వారి ఇంకా యాంకర్ ఫోటోలను చెప్పులతో కొట్టడం, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. ఏలూరు సాక్షి కార్యాలయం దగ్గర స్వల్ప ఉద్రిక్తత కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పలువురు టీడీపీ ప్రముఖులు, నేతలు మాత్రమే కాదు, పలు జర్నలిస్టు సంఘాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. దీంతో సాక్షి టీవీ చర్యలను ప్రారంభించింది. వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదంటూ స్క్రోలింగ్ వేసింది. దానిపై వార్త కూడా ప్రసారం చేసింది. కాగా సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకులు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. ఆయన చేసిన వ్యాఖ్యలు సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానాలు చూపుతుంది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్థించలేదు. ఇదిలా ఉండగా తన వ్యాఖ్యలకు కృష్ణరాజు కూడా వివరణ ఇచ్చారు అని వార్త ప్రసారం చేసింది ఆ ఛానల్. ఆ వార్తల్లోనే కృష్ణరాజు వీడియోను కూడా ప్రసారం చేసింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఇసుమంతైనా లేదు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అస్సలేమాత్రం లేదు. అమరావతి రాజధాని, అది అందరికీ రాజధానే. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్ గా దీన్ని భావించవద్దని నేను కోరుతున్నా. అమరావతి అన్నది క్లీన్ గా అన్ని విషయాల్లో అది అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి చెబుతున్నాను, ఎవరి మనోభావాలు కించపరచడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని కృష్ణరాజు ఆ వీడియోలో చెప్పారు. దాని గురించి సదరు వ్యాఖ్యాత మరో వీడియోలో స్పందిస్తూ తనదైన వివరణ ఇచ్చారు. అయితే ఎక్కడా వీరు బేషరతుగా క్షమాపణ అయితే చెప్పలేదు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ గౌతమ బుద్ధుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి, అలాంటి బౌద్ధం విలసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానళ్ల ద్వారా అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా. ఈ ప్రాంతంలో బౌద్ధం వెలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతి ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్టే అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అసలు ఈ సెక్స్ వర్కర్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని పరిశీలిస్తే కొమ్మినేని శ్రీనివాసరావు తాను టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడినట్టు చెప్పారు. 2025 జూన్ 2వ తేదీన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు మహిళా సెక్స్ వర్కర్ల జనాభాలో అగ్రస్థానంలో ఉన్నాయని, మహారాష్ట్ర 3వ స్థానంలో ఉందని ఒక వార్త ప్రచురించింది.
పిఎల్ఓఎస్ గ్లోబల్ హెల్త్ అనే సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ఆధారంగా టైమ్స్ సంస్థ ఆ వార్త రాసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ కీ పాపులేషన్ ఇన్ ఇండియా మెథడ్స్ అండ్ ఫైండింగ్స్ పేరుతో ఆ సంస్థ నివేదిక ప్రచురించింది. ఆ నివేదికలో మొత్తం భారతదేశంలో సెక్స్ వర్కర్లు, నెట్వర్క్ ఆపరేటర్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు వంటి వివరాలను పొందుపరిచారు. కాగా ప్రస్తుతం ఏ స్టేషన్లోనూ కృష్ణంరాజుపై ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా ఆడవారిని గౌరవించే మన సంప్రదాయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా మాట్లాడటం ఒక స్థానంలో ఉన్న వారికి మంచిది. అధికారిక నివేదికలు వేటినో కొన్నిటిని పట్టుకొని దాన్ని తమకు అనుకూలంగా ఒకరిని అవమానించేలా కావాలని వాడుకోవడం తప్పు. తమ ఇంట్లో ఒకరికి క్యాన్సర్ ఉంది అంటే ఇంటిల్లిపాదికి ఉందని అంటారా ప్రముఖ పాత్రికేయులు? ఆ తేడాని అర్థం చేసుకొని నిజంను చెప్పడమే జర్నలిజం, అంతేకాని వ్యక్తిగత కక్ష రుద్దడం కాదు.